Welcome to today's small chit chat or candid talk, whatever we call. మనకు ఈరోజు అదృష్టం ఏంటంటే రమణ గారు ఉన్నారు మనతో పాటు. వారు ఎంతో సన్నిహితులు ఘంటసాల గారి కుటుంబానికి అయితే నేమి, అలాగే ఘంటసాల గారి అభిమానులకు. మన బూస్టబుల్ జూమ్లో చాలా రోజులుగా తరచూ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు వారు. అలాగే ఎన్నో కార్యక్రమాల్లో అంతకుముందు ఘంటసాల గారికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు కూడా. సో వారు ముఖ్యంగా ఈరోజు టీచర్స్ డే, ఈరోజు మనతో పాటు ఉండడం అదొక కోఇన్సిడెంటల్గా మంచి సమయంలో మనతో పాటు ఉండి ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఇది యాక్చువల్గా మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు అయితే వాళ్ళ స్టూడెంట్స్ అది పుట్టినరోజు చేసుకుంటాము అని వారి దగ్గరికి వెళ్తే వారి సంస్కారం చూడండి. నాకు పుట్టినరోజు జరపడం కన్నా టీచర్స్ డే చేస్తే బాగుంటుంది. తల్లిదండ్రి గురువు వస్తారు, ఆ తర్వాత దైవము. తల్లిదండ్రులకి దైవానికి మధ్యలో గురువు ఉంటారు కాబట్టి వారికి ఇంపార్టెన్స్ ఇస్తూ మనం టీచర్స్ డే చేసుకుందాము అనే ఒక సజెషన్ కారణంగా ఇన్ని సంవత్సరాలుగా మనము భారతదేశంలో ముఖ్యంగా టీచర్స్ డే జరుపుకుంటున్నాము. అలాంటి టీచర్స్ అందరికీ కూడా నమస్సులు తెలుపుకుంటూ, నా జీవితంలో అయితే మాత్రం నా తెలుగు టీచర్ ముఖ్యంగా 9th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఆయన నాకు తెలుగు మీద పుట్టించిన ఇంట్రెస్ట్ కారణంగా చాలా మంచి జరిగింది. వాటిల్లో ఒకటి ఘంటసాల గారు తోడవడం అనేది. అది దీనికి సంబంధించి కనెక్షన్. ఘంటసాల గారు అలా నా జీవితంలో తోడయి నన్ను చేయి పట్టుకొని ఇంత దూరం నడిపించుకొని వచ్చారనేసి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అది ఒక రకంగా ఘంటసాల గారు మరొక గురువు. సో వారికి కూడా నమస్సులు చెప్పుకుంటూ, ఇక రమణ గారు కూడా వారికి ఏదన్నా గురువుల గురించి ఏదన్నా జ్ఞాపకాలు ఉంటే 1-2 పంచుకొని ఆ తర్వాత మనము ఘంటసాల గారి గురించి మాట్లాడుకోవడానికి వెళ్ళొచ్చు. సార్ రమణ గారు, నేను ఇంటర్మీడియట్ బైపీసీ చదివేటప్పుడు సార్ విశాలాంధ్ర మేడం గారని ఒక మేడం గారు ఉండేవారు. ఆవిడ నన్ను ఇంచుమించుగా ఒక కొడుకులాగా ఆదరించి, మామూలుగా ఒక మిడిల్ స్టూడెంట్ నేను, మధ్యస్థాయి అలాంటి విద్యార్థినైన నన్ను ఆవిడ యొక్క ప్రోత్సాహంతో, రమణ నువ్వు కాలేజీకి ఫస్ట్ రావాలి అని చెప్పి నన్ను చాలా ప్రోత్సహించేవారు. ఆవిడ దీవెన ఫలితం ఏంటో ఆ సంవత్సరం ఇంటర్మీడియట్ 1982-84 కాలేజ్ ఫస్ట్ వచ్చా. ఒక సిల్వర్ మెడల్తో మా ఊరి గ్రామ పెద్ద ఒక ఆయన నన్ను సన్మానించడం జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఈ మధ్యన వారి అబ్బాయి నాకు కలిసి, మీ నాన్నగారు నాకు కాలేజ్ ఫస్ట్ వచ్చినందుకు సిల్వర్ మెడల్ ఇచ్చారండి అని చెప్తే, అయితే ఒక్కసారి చూపించండి అని చెప్తే అది చూపిస్తే వాళ్ళ నాన్నగారి పేరు చూసి చాలా ఆనందపడ్డాడు ఆయన. ఇదొక మరపురాని జ్ఞాపకం అని. నాకు ఎప్పుడు కూడా మేడం గారు జీవితంలో మర్చిపోలేనండి. అది నాకు చాలా మొదటి జ్ఞాపకం అది ఇంటర్మీడియట్లో. వెరీ నైస్ సార్, వెరీ నైస్. ఇక మీ జీవితంలోకి ఘంటసాల గారు ఎలా ప్రవేశించారు? ఇంతింతై అన్నట్లుగా దాకా ఎలా వచ్చారు? ముఖ్యంగా ఘంటసాల గారి గురించి తెలిసిన వాళ్ళలో 2 ప్రముఖులు నాకు తెలిసి, నాకు ఈ మధ్య కాలంలోనే అందరూ పరిచయం అవుతున్నారు. వాళ్ళలో 2 ప్రముఖులు, ఒకరు డాక్టర్ కేవీ రావు గారు అయితే ఇంకొకరు కొల్లూరు భాస్కర్ రావు గారు. వారు మీ గురించి ఒకసారి, మీరు రాకముందే ఒకసారి చెప్పారు ఒక మాట. రమణ గారు అని ఉన్నారు ఎల్లేశ్వరంలో, ఘంటసాల గారు రాముడైతే ఆయన ఆంజనేయ స్వామి వాడు. అంత భక్తి ప్రపత్తులు ఎలా పెరిగాయి, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ రండి. ఒకటి ఏమి తొందర లేదు, చాలా మీకు స్పాంటేనియస్గా ఏం గుర్తొస్తుంది ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు కాబట్టి చెప్పుకుంటూ రండి. చిన్నతనంలోనండి మా అమ్మగారు ఆమె సినిమాకి వెళుతూ నన్ను తీసుకెళ్లారు, ప్రేమనగర్ సినిమాకి. అప్పుడు బహుశా నా వయసు 8 ఏళ్ళు ఉంటుందేమో, 8-9 ఉండొచ్చు.
ఆ, చూస్తే నాకు ఎప్పటికీ గుర్తు నాగేశ్వరరావు గారు ఇలా తల ఉంచుకుని తాగితే మర్చిపోలేను తాగనవ్వదు అనే డైలాగ్ చెప్తుంటే ఎవరు మాట్లాడారు ఈయన ఎవరు ఈయన అని చెప్పి నాకు అనిపించింది. ఆ పాట అలా నాకు జీవితంలో అలా నిలిచిపోయింది, ముద్రపడిపోయింది. అప్పటి నుంచి ఎవరు తెలుసుకోవాలని ఆయన అనుకునేవాడిని. తర్వాత మాకండి మా ఇంటి దగ్గర గ్రామాల్లో ఉత్సవాలు జరుగుతాయి కదా, అలాగా వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్సవాలు జరిగేవి మా ఇంటి పక్కనేనండి. అప్పుడు వాళ్ళు ఆ, పాటలు ఈ ఆ, వేసేవారు. అందులో సుపుత్రుడు సినిమాలో చిలకమ్మ పిలిచిందనే పాట అస్మానం వేసేవారు. ఆ పాట నాకు బాగా గుర్తు. ఆ పాట నన్ను చాలా ఆకర్షించింది అనమాట. ఆ విధంగా ఎవరు ఈ పాటలు పాడిన వ్యక్తి అని చెప్పి అనుకుని తెలుసుకోవడం మొదలెడితే ఘంటసాల గారు అని తెలిసింది. ఇంకా అప్పటి నుంచి రేడియోలో పాటలు వినడం ఒక కార్యక్రమంగా పెట్టుకుని ఇంకా అలా ఆసక్తి పెరిగింది అనమాట. తర్వాత ఆ, అది జీవితంలో అలాగా కొనసాగుతూ వస్తుంది. ఆ, విద్యార్థి దశలో ఆ, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మా కాలేజీ పోటీల్లో పాటల పోటీల్లో నాదే ఫస్ట్ ప్రైజ్. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు. డిగ్రీలో కూడా నేను జియాలజీలో జాయిన్ అయ్యానండి, ఎర్త్ సైన్స్. డిగ్రీలో కూడా నాకు ఫైనల్ ఇయర్లో పాటల పోటీ పెడితే అప్పుడు కూడా నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అదే కాక ఆ, గ్రామంలో మా జగ్గంపేట గ్రామం, ఆ గ్రామంలో ఈ ఈ ఈ సాంస్కృతిక పోటీలు ఎప్పుడు పెట్టినా వాటిలో పాల్గొనడం, ఆ పోటీల్లో కూడా నాకు బహుమతులు చాలా వచ్చాయి. లయన్స్ క్లబ్ వారు ఒకసారి కండక్ట్ చేస్తే గాంధీ పుట్టిన దేశం ఆ పాట పాడారు, దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అలాగనే గ్రంథాలయం వారోత్సవాల్లో పాటల పోటీ పెట్టినప్పుడు వందే మాత్రం పాట పాడాను. ఆ, అంటే అది ఘంటసాల గారి పాట కాదు, వందే మాత్రం శ్రీనివాస్ పాడిన పాట. అలా నాకు ఈ పాటల మీద ఆసక్తి. కాకపోతే ఎల్ఐసిలో జాయిన్ అయిన తర్వాత నేను ముఖ్యంగా ఘంటసాల గారి మీద అభిమానం పెరగడానికి నా ఎల్ఐసి కారణం అది. ఎందుకంటే అక్క మామూలుగా ఇంచుమించుగా నేను 5 సంవత్సరాలు నిరుద్యోగిగా చాలా బాధలు పడ్డాను. ఉద్యోగం ఎప్పుడైతే వచ్చిందో ఈ డబ్బులు ఉండటంతో ఘంటసాల గారి ప్రోగ్రాం ఎక్కడ పెట్టినా వెళ్ళడానికి ఇబ్బంది ఉండేది కాదు. ఫస్ట్ ఇది కారణం ఏంటంటే, ఒక విధంగా చెప్పాలంటే కేవీ రావు గారి కారణం అండి. కేవీ రావు గారు మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో జాతీయ సదస్సు పెట్టినప్పుడు మన గ్రూప్ లో సభ్యుడు రాజసింహ అని ఒక ఆయన ఉన్నారు, బళ్ళారి అయింది. ఆయన నాకు లెటర్ రాశారు, ఇలా రావణ గారు ఆయన నాకు ఎక్కడంటే రాజసింహ గారు నాకు పరిచయం. ఆ, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో నేను హైదరాబాద్ వెళితే మా ఎల్ఐసి ట్రైనింగ్ లో ఆయన కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఆ, సాయంత్రం ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూర్చొని పిచ్చాపట్టి మాట్లాడుకుంటే గాయకుల గురించి మా దగ్గర సంభాషణ వచ్చినప్పుడు హూ ఇస్ ద బెస్ట్ సింగర్ అని చెప్పి అనే మాట ఆ 10 మందిలో వచ్చినప్పుడు అప్పుడు నేను ఒక ఆయన జేసుదాస్ గురించి చెప్తే, జేసుదాస్ గారు కాదండి, ఆయనకన్నా గొప్ప ఘంటసాల గారు అని చెప్పి నేను చెప్పడం, ఈ రాజసింహ కూడా ఘంటసాల గారు అభిమానం అవడం, మా ఇద్దరు అభిరుచులు అక్కడ కలవడం. తర్వాత ఆయన కేవీ రావు గారు జాతీయ సదస్సు గురించి నాకు ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం ఇప్పటికీ ఉంది నా దగ్గర. అప్పుడు మీరు కూడా రండి, నేను అక్కడికి వస్తానని కలుద్దామంటే అప్పుడు అక్కడ కలవడం. కేవీ రావు గారు జాతీయ సదస్సే దీనికి నాంది ఫస్ట్. అప్పుడు స్టేజ్ మీద కేవీ రావు గారు కొత్త ప్రయోగం ఏంటంటే అందరు అభిమానులు జాతీయ సదస్సు, ఒక్కొక్క అభిమానితో ఒక పాట పాడించారు. పాడిస్తే నేను పాడుతా తీయగా పాడాను మోహన్సుల్లో పాట. అది నాకు అప్పుడే అదే కార్యక్రమానికి సావిత్రమ్మ గారు రావడం కూడా, సావిత్రమ్మ గారిని కలిసా. ఇంకా జీవితంలో మర్చిపోలేను, ఘంటసాల గారు సతీమణిని కలిసామన్న ఆనందం నాకు ఎక్కడికి వెళ్ళిపోయింది. అప్పుడే మన తెల్ల సుబ్బారాయుడు గారి ఆ, ఈ పాటల పుస్తకాలు అన్నీ కొనడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి ఇంక ఎక్కడ ప్రోగ్రాం జరిగినా వెళ్ళిపోవడం. అప్పుడు
అమ్మగారితో ఫోటో తీయించుకున్నాను కానీ పరిచయం లేదు. తర్వాత వైజాగ్ వచ్చారు ఆమె. వైజాగ్ వస్తే అక్కడ కూడా రావు గారు, కేవీ రావు గారు, చలపతిరావు గారు ప్రోగ్రాం. అప్పుడు నేను చల్లని వెన్నెల అనే టైటిల్ పెట్టి ఒక 30 పాటలు రికార్డ్ చేసి సీడీ అమ్మగారికి ఇచ్చాను. ఖాళీగా ఉన్నప్పుడు వినండి అని చెప్పి ఇస్తే ఆమెకి నా విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాను. ఇస్తే ఆవిడ ఇంటికి వెళ్ళి విన్నారు ఆ పాటలు. ఏంటి ఇంత అద్భుతమైన సెలక్షన్ ఎక్కడా చూడలేదు నేను, చాలా బాగున్నాయి పాటలు, ఇంత నీకు ఈ పాటలు ఎలా సెలెక్ట్ చేసావని చెప్పి ఆవిడకి నన్ను తెలుసుకోవాలని చెప్పి అనుకున్నారు ఆవిడ. కానీ నా అడ్రస్ లేదు ఆవిడ గారు. అప్పుడు సెల్ ఫోన్స్ లే వస్తున్న టైం అనమాట అండి. అప్పుడు రత్నకుమార్ గారికి చెప్పి ఇలాగ ఏలేశ్వరం అంట రమణ అనే వ్యక్తి నాకు ఇలా సీడీ ఇచ్చాడు, రత్న అంటారు రత్నకుమార్ గారిని, రత్న ఇచ్చారు, అతని అడ్రస్ తెలుసుకోరా, అతనితో మాట్లాడాలి అని చెప్పి రత్న గారితో చెప్పారు. చెప్తే నేను కనుక్కుంటానులేనా అని చెప్పి అప్పుడు ఆయన ఆయన యొక్క అభిమాని అయినటువంటి డాక్టర్ గారు ఒక ఆయన మాకు ఇక్కడ వెస్ట్ గోదావరిలో ఉంటారండి, ఆయన చెప్పారట. ఆయన ఆ ఊర్లో ఏలేశ్వరం అల్లుడు ఒక ఆయన ఉంటే ఆ అతన్ని నాకు నా దగ్గరికి పంపించారు. ఆయన పంపించి అప్పుడు నాకు ఆ డాక్టర్ గారు మాట్లాడి ఇలాగ రత్నకుమార్ గారు పంపించారండి, అమ్మగారు మీతో మాట్లాడతారు, ఫోన్ వస్తుంది, ఆ పలానా టైం చేస్తారు, అప్పుడు రెడీగా ఉండండి అని చెప్పారు. అప్పుడు అమ్మగారు నాకు ఫోన్ చేశారు అనమాట. అప్పుడు ఫస్ట్ ఏంటంటే ఒక తెలియని ఆనందం. అమ్మా ఘంటసాల గారి సతీమణి నాకు ఫోన్ చేయడం ఏంట్రా, ఏంటి ఇదని చెప్పి చాలా ఆనందపడ్డాను. అప్పుడు అడిగారు ఈ పాటలు ఎలా సెలెక్ట్ చేసావు, నీకు ఎలా కలిగింది ఈ ఆసక్తి అని అడిగితే, నాకు సహజంగా పాట పాడేటప్పుడు ఆ పాట పూర్తిగా సాహిత్యం విని నేను నాకు వినడం అలవాటు, ఆ సాహిత్యంలోని గొప్పతనం తెలుసుకోవడం. అలా విన్నానమ్మా, ఇలాగ ఇవన్నీ ఒక ఆర్డర్లో అలా చేశాను, చేసి మీకు ఇచ్చానని నేను చెప్పాను. చెప్తే అప్పుడు ఆవిడ చాలా ఆనందపడి దీన్ని సీడీగా రిలీజ్ చేద్దాం అనుకుంటాను అని చెప్పి రత్న గారితో అన్నారు. కానీ కాపీ రైట్ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడతారేమంటే ఏం లేదు నేను చూసుకుంటాను అని చెప్పి రత్నకుమార్ గారు చెప్పడం జరిగింది. అలా పరిచయం అండి. అప్పుడు సావిత్రమ్మ గారు నీకు వీలైనప్పుడు చెన్నై రామ్మ, మద్రాసు వచ్చి నన్ను కలు అని చెప్పి ఆవిడ అనడం, ఆవిడ ఆహ్వానం మేరకు నేను వెళ్ళడం జరిగింది. అక్కడ చాలా ఆనందపడి రత్నకుమార్ గారిని వారి శ్రీమతి గారు కృష్ణకుమార్ గారిని పరిచయం చేశారు. అప్పుడు రత్నకుమార్ గారు ఇంటి దగ్గర లేరు, డబ్బింగ్ చెప్తున్నారు థియేటర్లో ఎక్కడో. అప్పుడు నరసింహరావు గారిని ఒక ఆయన ఉండేవారండి వాళ్ళ ఇంట్లో. నరసింహరావు గారు నాకు తోడిచ్చి రత్నకుమార్ గారితో తీసుకెళ్తే రత్న గారిని కలిసి అప్పుడు మాట్లాడడం జరిగింది. కానీ అప్పుడు కూడా రత్నకుమార్ గారితో పెద్ద పరిచయం లేదు, జస్ట్ అంతే. తర్వాత హైదరాబాద్ జాతీయ సదస్సులో కేవీ రావు గారు కండక్ట్ చేసినప్పుడు వారి ఇంట్లోనే నాకు ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం ఇస్తే నైట్ వాళ్ళ ఇంట్లోనే పడుకుని ఉదయం ఆ జాతీయ సదస్సులో ఫోటో ఆల్బంలో ఫోటోలన్నీ నేనే దగ్గరుండి అక్కడ డెస్క్ లో పెట్టడం, తయారు చేయడం అన్ని నేను చేశాను. అప్పుడు రత్న గారు కూడా వచ్చారు. అప్పుడు రత్న గారికి కూడా పరిచయం లేదు. తర్వాత రత్న గారితో నాకు పేరు పెట్టేంత పరిచయం ఎప్పుడు జరిగిందంటే, మరలా ఒకసారి చెన్నై వెళ్ళినప్పుడు నేను ఇలా పలానా రోజున వస్తున్నానండి అని చెప్పి అన్నాను. అప్పుడు వెళ్ళి నా దగ్గర ఉన్న కలెక్షన్ అని చూపించాను ఆయనకి. కలెక్షన్ ఏంటంటే సోలోస్ కింద సోషల్ సాంఘిక చిత్రాలని ఎన్ని సోలోస్ ఉన్నాయో అన్ని సోలోస్ కింద, డ్యూయట్స్ కింద, అలాగే పౌరాణికాలు, జానపదాలు, ఇలాగా ఆ సిరీస్ అన్ని చేసి చూపిస్తే ఆయన ఆశ్చర్యపోయి ఏంటి ఇంత ఇలా ఎలా చేయగలిగారు మీరు, ఎక్కడ కుదిరింది టైం ఇదని చెప్పి ఆయన అడిగి అప్పటి నుంచి ఆయనతో నాకు ఇంకా గాఢమైన అనుబంధం ఏర్పడింది. అప్పటి నుంచి ఆయన ఏ పాటలు కావాల్సినా సరే నన్నే అడిగేవారు. కృష్ణాష్టమి వస్తే రమణ గారు కృష్ణుడి మీద పాటలు పాడిన పాటలన్నీ నాకు పంపించండి అని చెప్పి నేను పంపిస్తే ఆయన సీడీగా చేసి
ఆయన మిత్రులు అందరికీ పంపించేవారు ఆయన. అలాగే శివుడి పాటలు, అలాగే వెంకటేశ్వర స్వామి పాటలు, ఇలా ఆయన ఆ పండగ వచ్చినప్పుడు ఆయనకు కావాల్సిన బంధుమిత్రులందరికి కూడా ఈ సీడీలు ఇచ్చేవారు, నేను పంపించిన సీడీలు. అలాగే ఒకసారి సుశీల గారు నాన్నగారు పాడిన డ్యూయట్స్ కావాలన్నారు. నాన్నగారు మాస్టర్ గారు మ్యూజిక్ డైరెక్షన్ వెంటనే తయారు చేసి పంపాను. పంపితే సుశీల గారు చాలా ఆనందపడి, చాలా మంచి కానుక ఇచ్చావు రత్న అని చెప్పి రత్నకుమార్ని మెచ్చుకొని ఆ, ఈ పంపించిన ఆయనకి ఇవ్వమని చెప్పి రత్న ఘంటసాల మాస్టారు సుశీల గారు కలిసి ఉన్న ఫోటో ఒకటి నాకు ఇచ్చారు. క్యాలెండర్ అనమాట, న్యూ ఇయర్ క్యాలెండర్. అది పంపించారు. అది రత్న గారు ప్రత్యేకంగా ఇచ్చారు నాకు. ఇస్తే అది ఇప్పటికీ నా ఆఫీసులో అలా పెట్టుకున్నాను దాన్ని. ఇంకా అప్పటి నుంచి రత్నకుమార్ గారు ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా నాకు చెప్పడం, వెంటనే ఇంకా ఆయన కూడా ఉండడం ఇంకా నాకు అలవాటు అయిపోయింది. అలా ఆయన ఇంచుమించుగా ఎన్ని కార్యక్రమాలు అంటే సుమారుగా ఒక 20 కార్యక్రమాలకు వెళ్ళి ఉంటాం. అప్పుడు ఆయనే, నేను అడిగేవాడిని, సార్ ఇలా మీకు మాస్టర్ గారి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అసలు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ అడ్రస్ కావాలి సార్ నాకు అని చెప్పి అడిగితే ఆయన ఒక్కొక్కరి అడ్రస్ ఇవ్వడం జరిగింది. అందులోనే అప్పుడు కొల్లూరు భాస్కర్ రావు, సత్యప్రసాద్ అని కర్నూలు అండి, బిఎస్ రావు గారు, విజయవాడలో చనిపోయారండి రామారావుని ఒక ఆయన ఉండేవాడు ఆయన. ఇలా రాష్ట్రంలో నా ప్రముఖుల అభిమానుల అడ్రస్ అన్ని నాకు ఇవ్వడం జరిగింది. అలాగే తిరుపతిలో రత్నకుమార్ గారి బాగా ఇష్టమైన మిత్రులు ఇద్దరు ఉన్నారు. తిరుపతి ప్రభాకర్ అని, రెడ్డి గారు ఒక ఆయన ఉంటాడు. వాళ్ళిద్దరు రత్నకుమార్ గారు బాగా పరిచయం. వాళ్ళ అడ్రస్లో ఇలా ఇంకా రత్న గారికి ఎంతమంది సన్నిహిత మిత్రులు ఉన్నారో అభిమానులు వాళ్ళందరూ నాకు పరిచయం చేసి, తర్వాత ఆయనతో పాటు నేను ఒకసారి కోటి గారి దగ్గర తీసుకెళ్లారు, ఒకసారి జేవి రాఘవులు గారి దగ్గర తీసుకెళ్లారు, ఒకసారి రాజధారి తీసుకెళ్లారు. ఇలా తర్వాత ముఖ్యంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతా తీగ ప్రోగ్రాం చేసినప్పుడు ఆయన మేకప్ రూమ్ లోకి మేమిద్దరం కలిసి వెళ్ళి ఇంచుమించు గంట సేపు కూర్చున్నాం. బాలు గారితో ఫోటో దిగడం, బాలు గారితో నేను చెప్పాను, సార్ మీరు పాడిన పాటలు ఎర్లీ స్టేజ్ లో మీరు పాడిన పాటలన్నీ నా దగ్గర ఉన్నాయని బాలు గారు చెప్తే ఆయన కూడా ఆశ్చర్యపోయి, ఏంటి ఇన్ని పాటలు మీ ఎక్కడ ఉన్నాయి మీ దగ్గర, కొన్ని పాటలు నాకే గుర్తులేదని చెప్పారు ఆయన. నేను ఇది ఏంటంటే సినిమా పేరు జాతకరత్నం మెడతం బొట్టుల్లో ఒక పాట ఉంటుందండి, మట్టికి మనిషికి సంబంధం ఉందరా అని చెప్పి బాలు గారు పాడాడు. ఆ పాట అని చెప్తే, ఆ పాట విని చాలా కాలమైన పాట, ఇది చాలా బాగుంది పాట, ఈ మధ్యకాలం ఎక్కడ పాటలు లేదు స్టేజ్ మీద అని అన్నారు ఆయన. అది బాలు గారితో పరిచయం అండి. తర్వాత అప్పుడే స్వరాభిషేకం ఘంటసాల గారి ఎపిసోడ్లో ఘంటసాల గారు మ్యూజిక్ డైరెక్టర్గా, పెండియాల గారు రాజశేఖర్ అయిపోయినా ఘంటసాల గారు వచ్చింది. అప్పుడు నాకు ఫోన్ చేశారు, ఇలా రమణ గారు స్వరాభిషేకం వెళ్తున్నాను, పలానా రోజు వస్తారా అని చెప్పి చెప్పడం, నేను వెళ్ళడం, ఆయనతో పాటు ఫస్ట్ స్టేజ్ పక్కన స్టేజ్ ఎదురుగా ఆయన పక్కన కూర్చోవడం, అదొక మరపురాని అనుభవం. అది టీవీలో టెలికాస్ట్ అవడం, నేను కనపడడం టీవీలో, అది మర్చిపోలేను. చాలా మంది ఫోన్ చేసి నాకు, రావణ గారు ఇదేంటి ఈ టీవీలో ఎలా కనపడుతున్నారు ప్రోగ్రాంలో అని చెప్పి ఆ ప్రోగ్రామ్స్ చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పడం అప్పుడు మహదానందం అండి. అది ఆ వారితో ఉన్న నిజంగా ఇంకా చెప్పలేం ఇంకా అనుభూతి. ఇక్కడికి వచ్చినప్పుడు అండి చెన్నైలో ఆయనకి డ్రైవింగ్ అంటే విపరీతమైన ఇష్టం రత్నకుమార్ గారు. చెన్నైలో ఆ ఇరుకు సందుల్లో ఆ ట్రాఫిక్ లో డ్రైవ్ చేయడం కుదరదు. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు నా కారు ఆయనే డ్రైవ్ చేసేవారు. 110, 120, 130 కూడా, 150 కూడా వెళ్ళిపోయేవారు. చాలా ఇచ్చిన అంత బ్రహ్మాండంగా, చాలా గొప్ప డ్రైవర్ అండి ఆయన. ఎందుకంటే ఒకసారి రాజమండ్రి నుంచి అమలాపురం వెళ్ళాం. అక్కడ ఒక కవి గారు ఉన్నారు, ఆయన కలవడానికి వెళ్ళాం అనమాట. ఆయనే డ్రైవ్ చేశాడు. నాకు చాలా ఇష్టం రావణ డ్రైవింగ్ అంటే. తర్వాత అనపర్తి ఒకసారి వెళ్ళాం. ఇలా ఇలా చాలా కార్యక్రమాలు నిజంగా చెప్పాలంటే. తర్వాత ఆయనకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు డబ్బింగ్ లో
డబ్బింగ్ కళాకారులు అందరూ కలిపి ఇచ్చారండి హైదరాబాద్లో. ఆ ప్రోగ్రాం కూడా వెళ్ళాం. ఆయనేమో చెన్నై నుంచి వస్తే నేను ఇలా హైదరాబాద్ వెళ్ళి ఆ ప్రోగ్రాంలో కలిసి పాల్గొన్నాం. ఇలా ఆ, అప్పటి నుంచి ఏ కార్యక్రమం ఎన్ని పాలకొల్లు, విజయనగరం, ఆ, ఇలా అన్ని కార్యక్రమాల్లో కూడా ముఖ్యంగా ఘంటసాల మాస్టర్ 100 ఆ విజయనగరం కాలేజీ 100 సంవత్సరాలు, మ్యూజిక్ కాలేజీ 100 సంవత్సరాలు పూర్తయిన కార్యక్రమం. సుశీల్ గారు వచ్చారు, చాలా భారీ ఎత్తున జరిగింది. నిజంగా విపరీతంగా జనం వచ్చారు. అసలు చోట్లేదు, ఉంచోవడానికి కూడా ఖాళీ లేదు. ఆ సుశీల్ గారు రావడం, ఆ అక్కడ ఆ మాస్టర్ విగ్రహం సుశీల్ గారితో ఓపెన్ చేయడం, అది కూడా చాలా బాగా జరిగింది. తర్వాత అదే విజయనగరంలో కిన్నెర ఆర్ట్స్ వాళ్ళు మాస్టర్ గారు 24 అవర్స్ ప్రోగ్రామ్ చేశారు. ఆ కిన్నెర రఘురామ్ గారు ఆ ప్రోగ్రాం కూడా గంట రత్నకుమార్ గారు రావడం, ఆయన పాట పాడడం, ఇవన్నీ జరిగినాయి. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే మా ఎల్ఐసి సిల్వర్ జూబ్లీ వేడుకలకి మా సి ఉన్నతాధికారి ఎస్డిఎం గారు అంటారండి, సీనియర్ డివిజనల్ మేనేజర్, ఆయనతో చెప్పాను ఇలా ఘంటసాల గారు ప్రోగ్రాం పెడదాం సార్ ఎల్ఐసిలో అని చెప్పి అనగానే ఆయన నేనంటే చాలా అభిమానం. అయితే పెట్టేద్దాం అని చెప్పి ఆ, ఆయనతో ఫోన్ కలుపు నేను మాట్లాడతానని చెప్పి రత్నకుమార్తో ఫోన్ మాట్లాడించడం, ఆ, మేము చెప్పిన డేట్కి ఆయన రావడం, ఆ ప్రోగ్రాము నిజంగా అద్భుతంగా జరిగిందండి. ఒక్క రోజులో ఎల్ఐసిలో 2017 అనుకోండి సార్, 2017 ఒక్క రోజులో 10 కోట్లు ప్రీమియం రావడం అనేది ఒక రికార్డ్ అండి. ఘంటసాల గారు ప్రోగ్రాం పెట్టిన ఆ రోజులో ఆ ఆ టైంలో ఒక కాంపిటీషన్ పెట్టారు. ఒక్క రోజులో 10 కోట్లు ప్రీమియం కలెక్ట్ చేయాలని. 10 కోట్లు ఒక రోజులో అంటే చాలా ఎక్కడ సాధ్యం కదండి. వైజాగ్ లాంటి ఎల్ఐసి డివిజన్లోనే వాళ్ళు చేయలేకపోయారు. 9 కోట్లతో ఆగిపోయారు వాళ్ళు. మా ఎస్డిఎం గారు ఛాలెంజ్గా తీసుకుని ఇది చేస్తే నేను ఇనిషియేటివ్ తీసుకుని ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చేస్తే అద్భుతంగా జరిగి లాస్ట్లో 9,90,89 లక్షల ధర ఆగిపోయిందండి. రాత్రి 11 అయింది. అప్పుడు మా ఆఫీస్ ఒకటే ఓపెన్ అయ్యింది. అప్పుడు మా ఎస్డిఎం గారు ఫోన్ చేసి 11 లక్షలు కావాలి రావణ, మీ ఆఫీస్ ఒకటే తీసుంది, అది చేస్తే మనకు రికార్డ్ వస్తుంది అన్నారు. అప్పుడు లక్కీగా ఒక ఘంటసాల గారు అభిమానం అక్కడ డాక్టర్ గోపి శ్రీనివాస్ గారు అని మా ఏలేశ్వర్లో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన వెంటనే 12 లక్షలు చెక్ రాసి ఇచ్చారు. దాంతో ఒక్క రోజు 10 కోట్ల ప్రీమియం వచ్చింది. అది రికార్డ్ అనమాట. మా ఎస్డిఎం చాలా ఆనందపడింది. మంచి ప్రోగ్రాం పెట్టి మంచి ప్రీమియం మంచి డబ్బు తెప్పించే డివిజన్కి ఆ ఘనత అంతా ఘంటసాల గారు చెందుద్దని చెప్పి ఆయన చేయడం చాలా నచ్చిందండి అప్పుడు నాకు. ఇది ఘంటసాల గారి యొక్క గొప్పతనం. ఆయన గురించి తలుచుకుంటే ఇంకా ఏ కార్యక్రమం పెట్టినా ఇంక నిర్విఘ్నంగా పని అయిపోద్దండి అంతే. ఇది కూడా నాకు అనుకోవడం రేపు మంచి మంచి ఫలితం వస్తుందని అనుకుంటున్నాను. ఆ, ఘంటసాల అలా గారి జరిగింది. గారి గురించి చెప్పండి అనగానే ఒక ప్రవాహం లాగా ఒకదాని వెంట ఒకటి అంటే మీ మీ మనసులో లేకపోతే మీ మెదడులో మస్తిష్కంలో ఆయన ఆలోచనలు ఎంతగా ఉన్నాయో అర్థమవుతుంది. నిజానికి చాలా నిజం సార్. చాలా హార్ట్ టచింగ్ గా ఉంది మీరు ఇప్పుడు చెప్పిందంతా కూడా. ఎందుకంటే అవునండి. ఈ ఒక చాలా ప్రవాహం లాగా వచ్చేసింది అంతే, ఇంకా మధ్యలో ఎటువంటి లేకుండా. లేదు సార్, మీరు నన్ను మాట్లాడమంటే 24 గంటలు ఎక్కడ కూడా ఆపకుండా ఆయన గురించి మాట్లాడగలను. అవును, పాటల అర్థమవుతుంది. గురించే కాదు, ఆయన వ్యక్తిత్వం గురించి అడుగు అడుగున అణువున చెప్పగలం ఆయన గురించి. అద్భుతం. ముఖ్యంగా ఒక గాయకుడుగానే కాకుండా ఆయన వ్యక్తిత్వం అండి అన్నిటికన్నా గొప్పది. నిజంగా రత్నకుమార్ గారు ఎన్ని విషయాలు చెప్పారంటే, ఒకసారి అటండి కాలం మారింది ఆ పాట రికార్డింగ్ అట, చిన్న అనేవారు రత్నకుమార్ వస్తా నాన్నగారు అని చెప్పి కారు ఎక్కారట. వెళుతూ దారిలో కొంచెం రొంపగా ఉందట. రొంప తగ్గడానికి ఏమైనా మాత్రలు తీసుకోవాలంటే వెళ్ళి మాత్రలు తేవడం, ఆ
ఆ మాత్ర వేసుకున్న తర్వాత ఆ పాట పాడారండి. ఎంత నిజంగా బాగుంటుంది సార్ ఆ పాట. ఆ, సార్ మధ్యలో ఆ పాట గురించి ఇంకొకసారి చెప్పండి. అదండి, ఈ తల్లి పాడేను జ్వాల. అది పాట. పల్లె నిదరోయింది, తల్లి నిదరోయింది, ప్రతి పాప తల్లి పొత్తిల్ల నిదురించింది, ఎవరికి నీవు కావాలి, ఎవరికి నీ మీద జాలి, ఏ తల్లి పాడేను జోలా, ఏ తల్లి ఊపేనులోలా, ఎవరికి నీవు కావాలి, ఎవరికి నీ మీద జాలి. అలా ఉంటుందండి ఆ పాట. ఎంత నిజంగా జోలపాట అంటే అదేనండి బాబు. ఎంత కాలం మారిన సినిమాలో ఆ పాట ఎంత నాకు చాలా ఇష్టం. అలా అలాంటి అలా మధురానుభూతులు ఎన్నో చెప్పారు. అలాగనే నర్తనశాలలో ఆ, గణపతి ప్రార్థన ఉంటుంది కదండి. ఉమ్. ఆ, అక్కడ అక్కడ సరిగమలు వస్తుంటాయి. అలా దాన్ని అప్పుడు అడిగాను, ఏంటి సార్ దీన్ని ఏమంటారంటే, నట్టుంగం అంటారండి రమణ గారు దీన్ని. అది బాలమురళి చేత ఒక పాట పాడించారు. ఆ అది కూడా నాన్నగారిని పాడమని ఆ ఆ ముందు బాలమురళిది అయిందటండి. దానికి ఆ సరి సమానంగా ఉండేట్టుగా ఈ పాట ఘంటసాల గారికి ఇచ్చారని చెప్పారు. అదే అదొక అలా చాలా ఇలాంటి ఎన్నో విషయాలు చెప్పేవారు. ఆ, ఒక సినిమాల్లో ఒక ఆయన ఫైనాన్స్ చేసేవాటండి. ఆయన ఒక ఆయన కోరుకొండ వరహాలరావు. ఆయన చాలా ఆ, ఎంత జోక్స్ వేస్తారంటే చాలా గొప్ప జోక్స్ అన్నమాట. ఆ డబ్బింగ్ చేసేటప్పుడు ఈ కోరుకొండ వరహాలరావు డబ్బింగ్ రైట్స్ తీసుకుని ఆ తమిళ సినిమాలు తెలుగు డబ్బింగ్ చేసేవాటండి. ఆయన రత్నకుమార్ ఆయనకి పేరు పెట్టారు. కోరుకొండ వరహాలరావు కదా, కోరకొండ వరహాలు రావు అనేవారు. కోరకొండ వరహాలు రావు ఆయన పేరు అది. వాడు మా ఊరు పక్కన పెద్దాపురం అయింది. ఆ, నేను చెప్పగానే వాడు తెలుసా రమణ మీకు అని అడిగేవాడు. మా ఇంటి పక్కనండి ఇల్లు వాళ్ళది. అలా చాలా జోక్స్ చాలా బ్రహ్మాండంగా వేస్తారు ఆయన. దురదృష్టం ఏంటంటే ఆయన లేకపోవడం చాలా బాధ. కనీసం మీరు ఒక్కసారైనా మాట్లాడి ఉంటే నాకు చాలా ఆనందంగా ఉండేది. చూసారా ఇది? అభిమానులు అవును సార్, ఏ? చెప్పండి చెప్పండి. అభిమానులు అంటే పిచ్చి సార్ ఆయన. ఓ. నిజంగా ఓ. విపరీతంగా అభిమానిస్తారు సార్. ఆయన హోదా చూడరండి. ఆయన అందులో గొప్పతనం ఏంటంటే వీడు ఎలాంటి వాడని మనసుకు నచ్చాలండి. డ- డబ్బు చూడరు ఆయన. ఆ ఉమ్. మనసుకు నచ్చితే ఏ స్థాయిలో వ్యక్తితో ఉన్నా అలా కలిసిపోతారు. విజయనగరంలో శివాజీ రాజు అని ఒక ఆయన ఉండేవారు. ఎప్పుడు ప్రోగ్రాం వెళ్ళినా అటు వెళ్తే ఆ ఆయన కలవకుండా ఉంటారండి. ఆయన అన్నయ్య అన్నయ్య అంటూ వచ్చేస్తాడు ఆయన. అలాగనే శివాజీ రాజు అని పేరు. ఆయన అంటే రత్నకుమార్ గారు చాలా ఇష్టం. ఆ, తర్వాత ఆయనతో ఇంకా సన్నిహితంగా ఉన్నవారు ముఖ్యంగా తిరుపతి ప్రభాకర్ అండి. ఆయన చాలా సన్నిహితం రత్నకుమార్ గారు. ఇలా అభిమానులకి మాత్రం చాలా విలువ ఇచ్చేవారు ఆయన. అది సార్. ఉమ్. చూసారా, మీరు ఇందాక ఒక మాట అంటే నాకు చాలా ఆనందం వేసింది. మీరు ఏమన్నారంటే కనీసం ఒక్కసారైనా రత్నకుమార్ గారితో మాట్లాడుంటే ఎంత బాగుండేది అన్నారు నా గురించి. సో దాన్ని అంతే బట్టి సార్. ఘంటసాల గారి అభిమానుల మనస్తత్వం ఎలా ఉంటుందనేది దాంతో చెప్పేసి మీరు ఒక మాట అన్నారు. ఫస్ట్ టైం సార్
నిజంగా ఘంటసాల గారు చాలా ఇంటెన్సిటీ తోటి వచ్చింది ఎల్ఐసిలో జాయిన్ అయిన తర్వాత అన్నారు కదా. అవునండి, అవును. ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు ఎల్ఐసిలో? 1999 ఆ, 28వ తారీఖు సార్. ఆ, ఓకే. 28వ తారీఖు 6వ నెల 99 అండి. ఓకే. సో దాదాపు 25 సంవత్సరాలుగా చాలా డీప్ గా ఘంటసాల గారి మీద ఉన్నారు మీరు మొత్తం మీద. దిస్ ఈజ్ సిల్వర్ జూబ్లీ ఇయర్ సార్ నాకు. 25 ఇయర్స్. దానికి తగ్గట్టుగానే మీరు రేపు ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు 9వ తేదీన. గురించి అవును కూడా సార్, అవును సార్. కొన్ని మాటలు చెప్పండి సార్ దాని గురించి కూడా. ఎందుకంటే ఇది సార్ బయోపిక్ గురించి అండి. త్వరలో మనము అంటే ఉమ్, 9th లోపే వీలైతే ఈ ఎపిసోడ్ను మన వాళ్ళంతా వింటారు. ఘంటసాల ఈజ్ అవర్ గాడ్లో వీలైతే అది ఉమ్. అది కన్నా జరిగితే బయో కొంచెము బయోపిక్లు ఆ, అదే ఏలేశ్వరం సినిమా గురించే కదా సార్. బయోపిక్ వేస్తున్న సంగతి కూడా కొంచెం తెలుస్తుంది. ఉమ్, అవునండి, అవును. సార్ చెప్పండి సార్. బయో అంటే నేను రేపు అడ్వర్టైజ్మెంట్ లో ఒకటి చెప్పాను సార్. ఆ పబ్లిసిటీలో ఘంటసాల గారు గాయకులే కాదు, స్వాతంత్ర సమర యోధులైన, దేశం కోసం ఆ బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన వ్యక్తి. అందువల్ల ఆయన జీవిత చరిత్రను తెలుసుకోవడానికి అందరూ థియేటర్కి రావాలి అని చెప్పి మెయిన్ పబ్లిసిటీలో అదే పెట్టామండి. దాని యొక్క ప్రభావం రేపు సాయంత్రం తెలుస్తుంది. ఆ ఇక్కడ ఎలిసలో కూడా చుట్టుపక్కల ఈ పాత తరం వాళ్ళు చాలా మంది ఉంటారండి, అభిమానులు. మా గుడివాడ ప్రాంతానికి చెందిన ఒక అభిమాని కలిశారు ఈ సందర్భంగా నాకు. ఇంకా ఆయన ఘంటసాల గురించి మొత్తం ఆయన నాకు చెప్పడం మొదలెట్టారు. మోపర్ దాస్ గారు అని ఒక ఆయన ఉండేవారండి, బుర్రకథ కళాకారుడు ఆయన. ఆయన ఘంటసాల గారికి బాగా దగ్గర. మోపర్రు దాసు ఫోటో కూడా ఉంటుందండి మన అవును. దగ్గర అది. ఉమ్, ఉమ్, ఆయన ఈయన కలిసి ఎన్నో బుర్రకథలు చెప్పేవారట ఇలాగా. ఆ, తర్వాత ఆ ఘంటసాల గ్రామంలో వాళ్ళు తిరిగిన ఆ, కొన్ని ఇవి కూడా చెప్పారండి. పొట్టి శ్రీరాములు గారు చెన్నైలో ఎలా చనిపోయారో ఆయన నాకు వేళ మొత్తం చెప్పారు. ఆయన ఇంచుమించు ఒక 70 ఏళ్ళు ఉంటాయి. నేను గుడివాడ ఘంటసాల గారి ఊరే ఇంచుమించు దగ్గరలోని ఊరటండి. ఆయన మొత్తం ఆయన చెప్పడం జరిగింది. ఆయన కూడా రేపు వస్తున్నారు. ఆయన రావడమే కాక నలుగురికి టికెట్లు ఇప్పించాడు ఆయన. నా మిత్రులను తీసుకొస్తున్నాడు సినిమాకి. అది కూడా అలాగా. ఆ, ఇది కూడా ఒక గొప్ప విషయమే. ఆ, ఎందుకంటే ఇలాంటి ప్రీవ్యూ షోస్ వేసినప్పుడు వచ్చేవాళ్ళు ఎక్కువగా ఘంటసాల గారి అభిమానులు ఉంటారు కదా, వాళ్ళని కలవడము అదొక ఒక అవునండి, అవును. కష్టం. వేళ ఒక స్టేజ్ ఆర్టిస్ట్ ఒక ఆయన వచ్చారు సార్. ఎవరో రాఘవ్ గారు అటండి. ఆయన నాకు పరిచయం అయ్యారు. పరిచయం అయితే ఆయన కూడా సినిమాకి వస్తానని చెప్పి టికెట్ తీసుకున్నారు. ఆయన చెప్తున్నారు, ఆ రామారావు నాగేశ్వరరావు కూడా వాళ్ళకి నిజంగా ప్రాణభిక్ష పెట్టింది ఈయనేనండి. ఆయన ఇంచుమించు ఆయన ఒక 65 ఏళ్ళ పైన ఉంటది. ఆయన లేకపోతే ఈ నటులు ఇద్దరు అసలు ఎక్కడ ఉంటారండి బాబు అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత రామ్మగారు కూడా నాకు చాలా విషయాలు ఇచ్చే చెప్పేవారు. మాస్టారు ఈ ఈ గొంతు నొప్పి కారణంగా ఒక 6 నెలల పాటు రికార్డింగ్కి వెళ్ళలేదండి. ఉమ్, ఈ గొంతు పాడైనప్పుడు ఆయన చౌడేపల్లి మీటింగ్ లో కూడా చెప్తారు. ఆయన ఆ, చాలా ఇంగ్లీష్ మాట్లాడతారు మాస్టర్ గారు. 6 months నేను రికార్డింగ్కి వెళ్ళలేదు అని చెప్పి ఇంట్లోనే ఉన్నాను. ఆ 6 నెలల తర్వాత ఈ చౌడేపల్లి వచ్చి ఇక్కడ చౌడేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని మళ్ళీ రికార్డింగ్స్ మొదలు పెడతానని చౌడేపల్లి మీటింగ్ లో చెప్తారండి. ఆ, ఆయన ఇంగ్లీష్ చదువుకోకపోయినా ఇంగ్లీష్ పదాలు చాలా స్టైలిష్ గా ఉచ్చరిస్తారు మాస్టర్. నిజంగా ఆ కొన్ని చూడండి మీరు, ప్రేమనగర్ లో ఆ పాట డోంట్ కేర్ అన్న మాట నిజంగా పాట ఎత్తు ఒక ఎత్తు, ఆ పదాలు ఇంగ్లీషు ఉచ్చారణ ఒక ఎత్తు అండి. అప్పుడు అమ్మగారు చెప్పా, అమ్మగారు నువ్వు మాట అడిగా,
అమ్మగారు మరి 6 నెలల పాటు రికార్డింగ్ అవ్వలేదంటే చాలా గొప్ప టైం కదండి. నాకు తెలిసి 6 నెలల తర్వాత పాడిన మొట్టమొదటి పాట అది చాలా గొప్ప హిట్ అయి ఉండాలి నాకు తెలిసి. ఆ పాట ఏదో మీరు చెప్పగలరా అని అమ్మగారిని అడిగాను. ఆ, ఎందుకు లేదయ్యా, నన్ను లేదా అయ్యా అని అంటారాయన. ఆ, జీవన తరంగాల సినిమాలో నీ అందానికి బంధం వేశాను అనే పాట ఉంది కదండి. ఆ, 6 నెలలు రికార్డింగ్ ఆగిన తర్వాత పాడిన మొట్టమొదటి పాట అది. అమ్మగారు నాకు స్వయంగా చెప్పారు. నిజంగా ఆ పాట చూస్తుంటే మీరు చూడండి, శోభన్ బాబు వాడేశ్వరిని ఎంత అద్భుతంగా ఉంటుందండి. రామానాయుడు గారు ఆ సినిమా తీసి సినిమా అంతా చూసిన తర్వాత సినిమా బాగానే ఉంది కానీ అసలు ఎక్కడ ఒక్క డ్యూయెట్ లేదు సినిమాలో, ఒక్క డ్యూయెట్ పెడితే ఏమైనా బాగుంటుందేమో అని చెప్పి ఆలోచన కలిగి అప్పటికప్పుడు అది షూట్ చేశారటండి ఆ డ్యూయెట్. ఉమ్, డ్యూయెట్ ఆ సినిమాకి యాడ్ చేస్తే అదే సినిమాకి ఎసెట్ అయింది ఆ ఆ, ఒక్క పాట. అవును. ఆ, అమ్మగారు చెప్పారు. అలా అమ్మగారు నాకు చెప్పింది ఏంటంటే, ఆ, ఎస్సి రంగారావు వచ్చి ఆ, ఘంటసాల గారిని మా చెల్లెలి పెళ్లికి మీరు కచేరీ చేయాలని చెప్పి అడిగారట. ఆ రంగారావు పెళ్లికి ముందు చెల్లెల్ని అడుగుతారు, నీ కోరిక ఏంటమ్మా, పెళ్లి జరుగుతుంది కదా నేను తీరుస్తాను ఏంటని అడిగితే, ఘంటసాల గారు కచేరీ పెట్టించన్నయ్య నా పెళ్లికని అంటే, ఘంటసాల గారిని అడగడం ఆయన వెంటనే వచ్చి కచేరీ చేయడం కూడా అదొక అది చెప్పారు అమ్మగారు. అమ్మగారి గారు చాలా విషయాలు ఉన్నాయండి బాబు, ఆవిడ నిజంగా చాలా చెప్తారు ఆవిడ. కానీ అదే అవే బుక్స్ కింద వచ్చాయి అనుకోండి, చాలా గొప్ప విషయాలను చెప్పారు ఆవిడ అమ్మగారు. అవును. అవును. అని నేను ఇంకో విషయం కూడా మిమ్మల్ని క్లియర్గా అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏమండి? చాలా మంది ఉంటారు, నేను ఉన్నాను, గురప్ప ఉన్నారు, మేమంతా పాటలు విని ఆనందించడము అంతవరకే ఉండేవాళ్ళం. కానీ మీరు అలా కాదు కదా, ఉమ్. లిస్ట్ తయారు చేయడం వరకు వెళ్ళారు. ఎంతో లోతుగా ఆలోచించారు. అది కూడా 99 ఆ టైంలో మొదలెట్టి నాలాంటి వాడు అవునండి. 89 నుంచి వింటూ, అంటే మీకన్నా ఒక 10 సంవత్సరాల ముందు నుంచే వింటున్నాను నేను. కానీ నేను ఆ, అంత ఆ. లేదు, ఘంటసాల గారికి అంత చేరువ కూడా కాలేకపోయా, అంటే వారి ఉమ్, వారి ఉమ్. చేరువ కాలేకపోయాము. సో ఇక్కడ రెండు విషయాలు అడగాలి. ఒకటి, అంత డీప్గా వెళ్ళడానికి, అలా అలా లిస్టులు తయారు చేయడానికి అభిమానుల మీద కూడా అభిమానం చూపించడం మీరు, అది అది కనిపిస్తూనే ఉంది మీ దగ్గర. ఆ, ఉదాహరణకి అవునండి. ఇక మీరే నన్ను పరిచయం చేసుకున్నారు, చేసుకొని ఆ, వచ్చారు ఆ, అవునండి. వాట్సాప్లోకి. అవునండి. అవునండి. ఇది కూడా ఉమ్. ఒక సంఘటనగా చెప్పుకోవచ్చు. అది ఎంతో అభిమానము, అభిమానుల మీద అభిమానం లేకపోతే అలా చేయడం కష్టం అన్నమాట. కాబట్టి ఇది వీటి గురించి నేను అడుగుతున్నది ఏంటంటే, మీరు అంత లోతులుగా వెళ్ళడానికి మీ గురించి మీరు అనలైజ్ చేసుకుంటే, ఘంటసాల గారికి మీద మీకు ఎందుకు ఇంత లోతుగా వెళ్ళాలి అనిపించిందో ఏమైనా చెప్పగలరా? ప్రధానంగా ఆయన పాడుతుంటే నిజంగా ఆ ఆ గొంతులో ఉన్న స్వీట్నెస్ ఇంకా ఇంకా మరి ఇంకా దానికి ఎవరంటే దోసలు అయిపోవడమే కదా. పైగా ఆయన వ్యక్తిత్వం అండి నిజంగా, ఎవరిని ఏమి అనకపోవడం, బాబు బాబు అనడం. ఆయన బాబు అనడంతో నేను కూడా కొత్త స్టైల్ నేర్చుకున్నాను. ఎవరినైనా అమ్మ అనడం మొదలెట్టాను నేను. అప్పటి నుంచి అది స్టైల్గా, ఏంటమ్మా ఏం చేస్తున్నావు ఏంటి, ఆ, ఇలా ఇలా మాట్లాడడం మొదలెట్టాను నేను. అదొకటి బాగా నాకు నచ్చిన ఇదండి. పైగా ఆయన నిర్మాతల దగ్గర డబ్బులు తీసుకోకుండా పాటలు పాడేయడం, ఆయన ఇబ్బందులు పడడం, నిజంగా పాపం ఆ భక్త రఘునాథ్ సినిమా అయిపోయిన తర్వాత అనుకుంటాడు, కుటుంబం పోషించాలి, అప్పులు తీర్చాలి, సినిమా చేసిన అప్పులు. ఆయన నిజంగా పాటలు పాడడం కాకుండా బయట స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా వెళ్ళడం జరిగేది. అంత ఇబ్బంది పడి పాపం స్ట్రగుల్ అయిపోయారు మనిషి. అలాగనే నాకు ఒకసారి ఘంటసాల విగ్రహం అండి, ఘంటసాల గ్రామంలో ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు ఆ రత్నకుమార్ గారు నేను కారులో విజయవాడ నుంచి ఘంటసాల గ్రామం వస్తున్నామండి. అప్పుడు గుడివాడ దగ్గర రాగానే దగ్గరలో రత్నకుమార్ గారు చూపించారు. రమణ గారు అదిగో కనపడే 8 ఎకరాల పొలం నాన్నగారు ఆ సినిమా తీసి అమ్మేశారండి అని చెప్పారు. ఎవరో మాత్రం ఆ, అడగగానే పొలం కొంటున్నాను,
అంటే 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది అప్పుడు ఆ డబ్బులతో పొలం కొనారటండి. అదేమో ఈ సినిమా తీసినప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల అమ్మేయడం జరిగింది. అదండి. మ్మ్. నిజంగా బాగుంది సార్. ఇంకా మీరు ఘంటసాల గారి గురించి చేసిన ప్రయత్నాల్లో ఒకటి ఏంటంటే భారతరత్న కోసం ప్రయత్నించిన వారికి సహకరించడం కదా, దాని గురించి ఏమైనా చెప్పగలరా? అవునండి. అదే ఫస్ట్ ఏంటంటే అండి, చెన్నైలో మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు నిర్ణయం తీసుకున్నామండి. సంతకాల ఉద్యమం చేద్దాం. ఒక్కొక్క అభిమాని మేము తయారు చేసుకుని ప్రశ్నావళి, సుబ్బారాయుడు గారు, నేను, బిఎస్ రావు గారు, మేము అందరం కూర్చుని అది మీకు వాట్సాప్ అదే మన జూమ్లో పెట్టాం కదా సార్, వాట్సాప్లో ఆ ప్రశ్నావళి తయారు చేసుకుంటే ఒకదానికి 20 పేర్లు వచ్చినాయండి. 20 సంతకాలు. ఆయన పేరు, ఊరు, ఆయన సంతకం, అలాగే 20 ఒక్కొక్క పేపర్కి. ఆ ఫార్మాట్ అందరికి వాట్సాప్లో పంపడం జరిగి ఇంచుమించు సంతకాలు వచ్చి ఇంచుమించు 1,00,000 సంతకాలు వచ్చి ఉంటాయండి నాకు తెలిసి. వాళ్ళందరూ కలెక్ట్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళందరూ నాకు వాట్సాప్లో పంపించారు. అవన్నీ నేను నెట్ సెంటర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని మొత్తం అన్ని చేసుకుంటే, రహమతుల్లా గారు మాత్రం వైజాగ్లో అవంతి శ్రీనివాస్ సాంస్కృతిక మంత్రి, ఆయనకి ఇద్దామని అక్కడ అని చెప్పి అంటే రహమతుల్లా గారు ఇంచుమించుగా ఆయన అక్కడ వాళ్ళందరి సంతకాలు అవి సేకరించి ఆయన ఇంచుమించుగా ఒక 20,000 సంతకాలు సేకరించి ఉంటారు. ఆయన అక్కడ ఇవ్వడం జరిగింది. మేము ఇక్కడ పట్టుకెళ్ళి ఇంచుమించు ఇంత పెద్ద బండిల్ అయిందండి అది. ఆ బండిల్ అంతా ఆ కల్చరల్ మినిస్టర్ సెక్రటరీ గారు లేడీ ఎవరో ఆమెకి ఇచ్చి అవంతి శ్రీనివాస్ కూడా చూపించాం. 1,00,000 సంతకాలు మేము సేకరించామండి, ఇవ్వండి అని చెప్పి అవి ఆయనకి చూపించడం జరిగింది. అప్పుడు సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు అవి. తర్వాత అవే మళ్ళీ ఇంకో జెరాక్స్ తీసి ఆ ఉపసభాపతి కోన రఘుపతికి బాపట్లలో ఒక అభిమాని ఉన్నారండి, సత్యనారాయణ గారని. ఆయన చాలా వీరాభిమాని. ఆయన కూడా రత్నకుమార్ గారికి బాగా పరిచయం. పెద్ద ఆయన, ఇంచుమించు 80 ఏళ్ళు ఉంటాయి. బాపట్ల అండి ఆయనది. ఆయన ఘంటసాల గారిని స్వయంగా చూశారు. మ్మ్. ఆయనకి చెన్నైలో ఫర్నిచర్ షాప్ ఉందండి, మ్మ్. చాలా పెద్ద ఫర్నిచర్ షాపు. సినిమా నటులందరూ అక్కడికి వచ్చి ఫర్నిచర్ కొనుక్కునేవారు. ఆయన ఆ ఒకసారి ఘంటసాల గారు చూద్దామని ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటండి, బయట కూర్చున్నారట, మాస్టర్ గారు స్నానం చేస్తున్నారట. ఆ అది టవల్ కట్టుకుని మాస్టర్ గారు బయటకు వచ్చి, ఎవరినైనా ఎక్కడి నుంచి వచ్చావని చెప్పి ఈయన అడగడం, సత్యనారాయణ గారిని. ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టి ఇలా పలానా బాపట్ల నుంచి వచ్చానండి అంటే, ఏం చదువుతున్నావు, బాగా చదువుకో అని చెప్పాను. లేదండి ఇక్కడ చదువుకున్న తర్వాత ఇక్కడే ఉండి వ్యాపారం చేద్దాం అనుకున్నాను నేను చెప్పడం. ఆయన రత్నకుమార్ గారికి కూడా బాగా పరిచయం అవడం. ఆయన అక్కడ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే బాపట్లలో నేను, సుబ్బరాయుడు గారు, నేను వెళ్ళాను. అక్కడ మళ్ళీ ఆయనకు ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చాం, కోన రఘుపతి గారికి. ఈ సంతకాలు చేసిన లిస్ట్ అంతా మళ్ళీ ఆయన తోటి ఇచ్చాం. వాళ్ళ నాన్నగారు కోన ప్రభాకర్ రావుని, ఆయన ఘంటసాల గారు ఆయన ఇప్పుడు సినిమా నటుడండి, రఘుపతి ఫాదర్. కోన గృహప్రవేశం అనే సినిమాలో యాక్ట్ చేశారు ఆయన. కోన రఘుపతి గారి ఫాదర్ కోన ప్రభాకర్, ఆయన గవర్నర్ చేశాడు, స్టేట్ గవర్నర్ చేశాడు ఆయన. మీ నాన్నగారు పాడిన మీ నాన్నగారు ఘంటసాల గారు పాడిన పాట ఇదిగోండి అని చెప్పి మేము పాట కూడా వినిపించాం ఆయనకి. చాలా ఆనందపడ్డాడు ఆయన, రఘుపతి గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు సెకండ్ టర్మ్ గాని సీఎం అయ్యి ఉంటే అండి, దీనికి ఖచ్చితంగా ఒక రూపం వచ్చునండి. మ్మ్. ఎందుకంటే వ్యక్తిగతంగా రత్నకుమార్ గారు చంద్రబాబు నాయుడుకి తెలుసు, పరిచయం ఉంది. ఎందుకంటే స్టాంప్ రిలీజ్ జరిగినప్పుడు ఆ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా సెంట్రల్ మినిస్టర్ తో పాటుగా చంద్రబాబు నాయుడు గారు కూడా కార్యక్రమంలో ఉండడంతో రత్నకుమార్ గారు ఏంటి అనేది తెలుసు ఆయన. తెలుసు కాబట్టి ఖచ్చితంగా జరిగి ఉండేది. మన దురదృష్టం గవర్నమెంట్ రాకపోవడం, ఆ
ఆ ప్రతిపాదనలన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. బాపు గారు మ్యూజియం పెట్టేశారు సార్ అక్కడ విజయవాడలో. మాస్టర్ గారిది మాత్రం పెట్టలేదు. మ్యూజిక్ కాలేజీలో పెట్టమని కూడా అడిగాము మేము. కనీసం ఒక్క రూమ్ ఇవ్వండి చాలు. మ్యూజిక్ కాలేజీ 2 అంతస్తుల కింద ఉంటుందండి విజయవాడలో. కింద ఒక గది ఇవ్వండి చాలు. గదిలో మేము మాస్టర్ గారి మ్యూజియం, ఈయన తాలూకు జ్ఞాపకాలన్నీ అక్కడ పెడతామంటే ఒప్పుకోలేదు. మాస్టర్ గారు రత్నకుమార్ గారి ఇంట్లో షీల్డ్లు ఎన్ని షీల్డ్లు అండి బాబు. మొత్తం రెండు రోస్ ఉంటాయండి, ఇలా పెద్ద రోస్, పెద్ద రూమ్ లో. ఆ 2 రోస్లో కూడా ఈ షీల్డ్లు అన్నీ ఉన్నాయి. తర్వాతది ఒక మన గోడ ఉంటుంది కదా, గోడ సైజు ఎంత ఉంటుందో అంత గోడ సైజులో చెక్క పెట్టి ఉందండి. ఆ చెక్క పెట్టిలో ఎల్పీలన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ ఎల్పి ఇలా తీసి మనం అది తీస్తే విరిగిపోయేటట్టు అంత డ్యామేజ్ అయిపోయినాయి. కానీ అలా దాచించారు వాళ్ళు. మరి అవి మ్యూజియం ఎప్పుడు. కానీ నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎవరిని గవర్నమెంట్ని అడగకుండా ప్రతి అభిమాని ఓ 10,000 రూపాయలు కానీ విరాళం కింద ఇస్తే ఎక్కడన్నా ఒక సైటు తీసుకుని మా అభిమానులే మ్యూజియం పెట్టేస్తే సరిపోద్ది అనిపిస్తుంది. కానీ ఎవరు వస్తారో ఎవరు కలుస్తారు అనేది పెద్ద కష్టం. చూడాలి. మీకు ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయి భవిష్యత్తులో, ఎలా మనం ప్రొసీడ్ కావచ్చు భారతరత్న గురించి అని? ఇదే నేను పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను సార్. కలిసి ఆయనకి దృష్టిలో పెడతాను. తర్వాత ఈ డిసెంబర్లో నేను ఏలేశ్వరంలో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అభిమానులందరినీ పిలిచి. అప్పుడు ఒక కమిటీ కింద ఫామ్ చేసి ఆ కమిటీ మళ్ళీ మంగళగిరి వెళ్ళి స్వయంగా పవన్ కళ్యాణ్ కలిసి దీనికి ఒక రూపాన్ని తీసుకురావాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇక్కడ మన బూస్టబుల్ గ్రూప్ వాళ్ళందరి సహకారం ఖచ్చితంగా ఉంటుంది. నా సహకారం ఉంది, గ్రూప్ అది కూడా అంతే. మేమిద్దరిది ఈక్వల్ గా ఉంటుంది ఈ విషయంలో. మీరు మాత్రం ఉంచాల్సి ఉంటుంది, ఎందుకంటే నాకున్న పరిస్థితుల కారణంగా. లేకపోతే మీరు వెనకుండా నడిపించండి చాలు, మేము అందరం ముందుగా నడుస్తాం. ఇది దీన్ని రూపం అయితే తీసుకొద్దాం, కనీసం ఒక ఫస్ట్ స్టెప్ లాగా ఖచ్చితంగా తీసుకొద్దాం. బాగుంటుంది. ఇక కరోనా లేకపోతే ఇది జరుగుతుంది సార్. ఇది కరోనా అనే మహమ్మారి లేకపోతే రత్నకుమార్ గారితో నేను అన్నాను, ఢిల్లీ వెళ్ళడానికి కూడా మేము తయారైపోయాం. అప్పుడు అదే టైంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. నేను రత్నకుమార్ గారితోనే కాదు అభిమానులందరితో చెప్పుకున్నారు, వెంకయ్యనాయుడు అక్కడ ఉన్నప్పుడే మనకు పని అవుతుంది, ఎందుకంటే ఈజ్ ద రైట్ పర్సన్ టు రికమెండ్. ప్రధానమంత్రి గారి దగ్గరికి ఈ ఈ మన యొక్క అభ్యర్థన ఆయన దగ్గర తీసుకెళ్లే సామర్థ్యం ఆయనకి ఉంది. అదే టైంలో చీఫ్ జస్టిస్ కూడా రావణ గారు ఉండడం అదొక మనకి శుభ పరిణామం. ఈ ఇద్దరు ఉన్నప్పుడు అక్కడ మన పని అవుద్దని చెప్పి అనుకుంటే ఒక టైంలో అందరం రెడీ అయ్యామండి. కానీ సమయానికి దురదృష్టం ఈ కరోనా 2 సార్లు రావడం, ఇంకా అది అలా వెనక్కి అయిపోయింది. ఏదేమైనా ఘంటసాల గారు పాడినట్లు, ఆత్రేయ గారు అన్నట్లు అనుకున్నామని ఏదో ఉంటుంది కదా దాని వెనకాల కూడా. మనం ఇది జరిగే అనుకుందాము, ఖచ్చితంగా ఏదో ఫలితం త్వరలోనే రావాలని కోరుకుందాం. అయితే ఇంకొకటి జనరల్గా మన గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ, అలాగే ఘంటసాల గారి అభిమానులందరికీ వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు కానీ నేను కానీ ఘంటసాల గారి పాటలు వినేటువంటి అవకాశము మనకు బాగా కలిగింది ఈ రేడియోల పుణ్యమాని. ఇలాగా చిన్నగా ఉన్నప్పుడు మనం తెలుగు అలాగే ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. మనకు ఇందాక నేను కోసం మాత్రమే అది చెప్పాలనుకున్నాను. యాక్చువల్గా ఈరోజు టీచర్స్ డే కాబట్టి అది కూడా ఒక రీజన్ నేను చెప్పడానికి కారణం. ఆ మాస్టర్స్ పుణ్యమాని తెలుగు నేర్చుకోవడం వల్ల, రేడియోల పుణ్యమాని ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీ కూడా తక్కువ కావడం వల్ల మనం హాయిగా ఆ పాటలు వింటూ అవి ఎక్కడో
మీరు అయితే 99 వరకు అంత ఇంటెన్స్గా వెళ్ళలేదన్నారు కానీ నాకు తెలిసి మీరు నైన్త్ క్లాస్లో ప్రేమనగర్ వినడమే అదొకటే కాదండి. నేను అనుకోవడం ఏంటంటే మనకు తెలియకుండానే మనం ఘంటసాల గారిని వినే ఉంటాం అంతకుముందు ఎన్నోసార్లు దేవాలయం మీద కానీ ఎలాగైనా. సో ఆయన ప్రభావము తరచు నిరంతరం మన మీద ఉండడం మూలాన మన తెలుగు కూడా కొంచెం ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా కానీ తెలుగు ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నా అంటే ఆ తెలుగు మాస్టర్ల పుణ్యము, అలాగే ఘంటసాల గారి పుణ్యము. తెలుగు అవునండి. తెలుగు సరిగా వచ్చిన వాడు అంటే మాతృభాష సరిగా వచ్చిన వాడు ఎక్కడైనా మనగలడనేటువంటిది దానికి ఉదాహరణ నేనే చెప్పుకోవచ్చు అలాగా. నాకు మిగతా భాష ఇంకా ఇవి కాదు. కానీ ఈరోజు దేశం గాని దేశంలో ఉండగలుగుతున్నా అంటే తెలుగు మీద పట్టు బాగా ఉండడం వల్ల. సో నేను అంతే అనుకోవడం సార్, కరెక్ట్. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఉన్న పిల్లలకి అటు కాకుండా, ఇటు కాకుండా ఉంది. సంస్కృతి పరంగా అయితేనేమి, తెలుగు పరంగా అయితేనేమి. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లల దాకా తీసుకువెళ్ళాలి. తెలుగునన్నా లేకపోతే ఆహ్, సంస్కృతిని లేకపోతే వాల్యూస్ అంటే నాకు తెలిసి ఘంటసాల గారి పాటలు ప్రధాన పాత్ర వహిస్తాయి వచ్చే రోజుల్లో. కానీ వాటిని ఎలా మనము పిల్లల దాకా తీసుకెళ్ళగలము అనేది ఒక పెద్ద క్వెషనే. మన గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి గాని, అందరికీ కూడా. జనరల్‌గా ఘంటసాల గారి అభిమానులందరికీ. ఎందుకంటే దాంట్లో ఉన్న విలువలు తెలుసు. దాంట్లో ఉన్న తీయదనం తెలుసు. ఘంటసాల గారి గాత్ర మాధుర్యం తెలుసు. ఇవన్నీ తెలిసిన వాళ్ళుగా వాటిని అనుభవిస్తూ మనం పొందుతున్నటువంటి ఆనందము సాక్షిగా మనం ఏమనుకుంటామంటే, అరే! యంగ్ జనరేషన్స్ కూడా ఇదంతా తెలిస్తే బావుంటుంది కదా! అనుకుంటున్నామే గానీ, ఒక దారైతే దొరకట్లేదు మనకి నిజం జెప్పాలంటే. సరైన దారి ఇంకా అయితే దానికి ఏంటంటే అండి, నాకు తెలిసి గవర్నమెంటు ప్రైమరీ ప్రాథమిక విద్యలోనే లలిత కళలను ఒక పాఠ్యాంశంగా పెడితే అండి, మొత్తం అన్ని సమస్యలు నాకు ఇదవుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే లలిత కళలు ఒక పాఠ్యాంశంగా పెట్టారో, ఎవడికి ఇష్టం ఉన్నో ఆ సబ్జెక్ట్ వాడు తీసుకుంటాడు. ఒకడికి డాన్స్, ఒకడికి పాటలు, లేకపోతే ఒకళ్ళకేమో చిత్రలేఖనం, ఒకళ్ళేమో ఏ వాయిద్యం, ఏదో వాయి ఏ ఫ్లూటో లేకపోతే తబలాయో అందులో ప్రావీణ్యం సంపాదించడం గురించి ఉండడం అనుకోండి. ఎప్పుడైతే ఈ కళల పట్ల ఆసక్తి పెరిగిందో, ఈ చిన్నప్పటి నుంచి వాళ్ళు సున్నితంగా మంచి మంచి భావాలు, లక్షణాలతో పెరిగి హింస వైపు మళ్ళకుండా ఉంటారు నాకు తెలుసు. కానీ గవర్నమెంట్ దాన్ని ఒక చెయ్యాలి. ఇప్పుడు మ్యూజిక్ కూడా ఒక ఇది డాక్టరేట్ వచ్చిందట కదా సార్. అవును. మ్యూజిక్ కూడా ఒక డాక్టరేట్ పిహెచ్డి చేయించట. అవును. అలాగా చేస్తే అండి గవర్నమెంట్ పూనుకోవాలి ఇది. ఆ, ఈ ముఖ్యంగా ప్రైవేట్ కాలేజెస్లో ఈ చిన్నపిల్లల్ని చిన్నప్పుడే వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తారు. ఈ ఫైన్ ఆర్ట్స్ అనేది కంపల్సరీ చేస్తే, ఖచ్చితంగా నేర్చుకోవాలని చేస్తే అప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. కరెక్ట్. ప్రాథమిక స్థాయిలో చేయాలి అది. అది అది చేయడానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అనుకూలించట్లేదు మొత్తం మీద వీళ్ళకు. అదండి అదే. కానీ ఎవరో ఒకరు దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఫలితం మాత్రం అద్భుతంగా వస్తుంది. ముందు చూడండి మొన్న మీకు అవునవును. ఆ, నిజమే. ఆ, లలిత కళలు వల్లనే అంతే గదా! చైతన్యం కలిగేది. సొసైటీకి చైతన్యం తీసుకొచ్చేది లలిత కళలే. ఆహ్, అందులో వోకల్ మ్యూజిక్ అనేది ఇంకా ఎక్కువ ప్రాధాన్యత వహిస్తుంది. అటువంటివి. ఇక్కడ అంటే నేను యూకేలో ఉంటున్నాను గదా! మా పిల్లలు చదువు సంధ్యలన్నీ ఇక్కడే జరిగాయి. ఇక్కడ స్కూళ్ళల్లో మీరన్నట్లుగా లలిత కళల్లో అంటే మావాడు కొంచెం వోకలు, కొంచెం గిటార్ ఉమ్, ఇవన్నీ అంటే వాడికి పియానో కూడా ఇ ఇలా అన్నీ టచ్ ఉండేలాగా వాళ్ళ ప్రాథమిక స్థాయి నుంచే వాళ్ళకు నేర్పించడం అనేటువంటిది జరుగుతుంది యాక్చువల్‌గా ఇక్కడ. మా వాడికి గాని, మా అమ్మాయికి గాని అవి బా గ్రేట్ గ్రేట్ కొంచెం కొంచెం అంటే వాళ్ళు దేంట్లో గ్రేట్ ఇంట్రెస్ట్ సార్ గ్రేట్.
ఇంట్రెస్ట్ అనేది లేదు కాబట్టి వాళ్ళు దాంట్లో అంత ఎక్కువ దూరం వెళ్ళలేదు. మా వాడు మాత్రం వోకల్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. వాడు పాడతాడు. కాకపోతే ఇంగ్లీష్ పాటలు పాడతాడు ఇక్కడ. ఉహు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు బో. చెప్తున్నా? ఉహు. యూకేలో ఎలాగైతే ఆ, మొత్తం కూడా అలాగే ఉంది. యూరోప్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీకి వెళ్తే అక్కడ ఇంకా ఎక్కువ ఈ విషయానికి వస్తే. దాంతో బా. పాటు ఈ లోకల్ లాంగ్వేజ్ అంటే మాతృభాషలోనే వాళ్ళు పిహెచ్డి వరకు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. అంటే పిహెచ్డి కూడా మాతృభాషలో రాసే యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి యాక్చువల్గా. అబ్బబ్బబ్బా, గ్రేట్. జనరల్గా మనం అంతా ఇంగ్లీష్లోనే రాస్తాం పిహెచ్డి థీసిస్. ఉదాహరణకి అవునండి. స్పెయిన్లో వాళ్ళు స్పానిష్లో రాస్తారు. అట్లీస్ట్ ఫస్ట్ సబ్మిషన్ స్పానిష్లో ఉమ్. ఉంటుంది. ఫిన్లాండ్లో ఫినిష్లో ఉంటుంది. అవునండి, అవును. అట్లాగా ఇప్పుడు కొంచెం ఏంటంటే మోడర్న్ ఏజెస్లో వాళ్ళు 2 వర్షన్స్ ఇస్తున్నారు యాక్చువల్గా. బట్ ఉహు. వాళ్ళంతా కూడా మాతృభాషలోనే వీలైనంత వరకు డిగ్రీలు కానీ పిహెచ్డి వరకు కానీ వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత అందువల్లనే వాళ్ళ ఆలోచనలు కూడా అంటే బ్రెయిన్లో వచ్చే ఆలోచనలు అవన్నీ కూడా చాలా ఆ, చాలా షార్ప్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది అది రుజువైంది యాక్చువల్గా. అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టరీ అది రుజువైంది అనమాట. సో ఇవన్నీ ఉన్నాయి సార్ యాక్చువల్గా మనము నేర్చుకోవాల్సినవి లలిత కళల గురించి అయితేనేమి, అవునండి. భాష గురించి అయితేనేమి. మనము అటు భారతదేశంలో మనం చేస్తున్న పొరపాటు అనుకోవచ్చు. అది కన్‌ఫ్యూజ్ అయిపోయి అటు గాకుండా, ఇటు గాకుండా వెళ్తుంది. దానికి మరి ఈ పొలిటీషియన్స్ అలాగే ఘంటసాల గారిని గూడా పాఠ్యాంశాలలో వారి జీవిత చరిత్ర గూడా పెడితే బావుంటుంది. పెట్టాలి, 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 పెట్టాలి. డీటెయిల్‌గా ఇట్లా. వాటికి మనలాంటి వాళ్ళం ఎటువంటి స్టెప్పులు తీసుకోవచ్చు అనేది గూడా కొంచెం ఆలోచిస్తే, ఇప్పుడు ఎలాగో భారతరత్న కోసం చేసేటువంటి ప్రయత్నంలో ఇది గూడా సహకరిస్తుంది యాక్చువల్‌గా చెప్పాలంటే. ఇవి 2 హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాల్సినటువంటివి. అగైన్ సార్ మీరు అంటే నేను గమనించింది బాగా మీ మీ గురించి నేను ఆలోచించగా చాలా ఆలోచించాను యాక్చువల్‌గా ఈ మధ్య కాలంలో మీ గురించి నిజం చెప్పాలంటే. ఆలోచించగా గ్రేట్ సార్. నాకర్థమైందేంటంటే, మీరు ఆహ్, అంటే జస్ట్ ఏదో ఒకసారి మీ అమ్మగారు నైన్త్ స్టాండర్డ్‌లో అటు తీసుకెళ్తే దాన్ని ఆ గొంతులోని మాధుర్యాన్ని పట్టుకొని ఇంత దూరం వచ్చారంటే, మీరు ఇక్కడి నుంచి ఇంకొంచెం దూరం గూడా మమ్మల్ని అంటే ఘంటసాల గారిని యంగ్ జనరేషన్స్‌కి దగ్గర చేయడానికి మీరు స్టెప్స్ వేయగలరు. మనమందరం గూడా కలిసి చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన అయితే నాకు దానికి దానికి తగినట్టుగా మనం కొంచెం గట్టిగానే చేద్దాం వీలైనంత వరకు. సార్ నా దగ్గర నుంచి ఇంకొక క్వెషన్ ఉంది. దాని తర్వాత బహుశా గురప్ప గారు గూడా ఏమన్నా మాట్లాడతారేమో. నాకున్న క్వెషన్ ఏంటంటే సార్ మీది మీకు ఘంటసాల గారి మీద ఇంట్రెస్టు ఎలా వచ్చిందనే దానికి కొంచెం ఒక ఏదో కొంచెం అయితే తెలిసింది. ఇంకా తెలుసుకోవాల్సింది బహుశా భవిష్యత్తులో ఉంటుందేమో. అయితే మీ తల్లిదండ్రుల వద్ద గాని, లేతే మీ పిల్లల వద్ద గాని ఘంటసాల గారి మీద అభిమానం గాని, పాటలు వినడం గాని, ఇలాంటి వాటి గురించి ఏమన్నా ఒక 2 మాటలు సార్? అసలు ఈ పాటల మీద ఆసక్తి కలగడానికి మా నాన్నగారి కారణం అండి. ఎందుకంటే ఆయన సినిమాలు చూసి ఆ సినిమా పుస్తకం కొద్ది ఇచ్చేవారండి ఇంటికి. ఆహా! మా ఇంటి దగ్గర చాలా ఉండాలి, కానీ నేను ఇల్లు మారినప్పుడు ఏలేశ్వరంలో ఈ షిఫ్టింగ్ లో ఎక్కడో పోయినాయండి. కట్టలు కట్టలు ఉండే పుస్తకాలు మా దగ్గర. ఆ సినిమా పాటలు నాకు బాగా గుర్తు. అందులో చిన్నప్పుడే నన్ను విశేషంగా ఆకర్షించిన సినిమా కాడెద్దులు ఎకరం నేల. ఆ సినిమా బుక్ ఉంది నా దగ్గర, మా దగ్గర ఉంది అది. ఆ హ్మ్. టైటిల్ నాకు భలే ఆశ్చర్యం వేసింది. అది ఒకే ఒక్క రోజు ఆడిందట సార్ సినిమా అది. బాబోయ్! ఆ ఎన్టీ రామారావు హీరో. ఒక్కరోజే ఆడిందట సినిమా. పుస్తకాలు కొనడం, ఆ జం పుస్తకాలు నేను జంప్ చూసి ఆ, సార్, ఆడెద్దులు ఎకరం నేలకి డైరెక్టర్ జంపన జంపన. కాపీ జంపన్ అని జంపన్ అనుకుంటా. ఆ, అప్పుడు ఏం చేశానంటే రామారావు పాటల పుస్తకాలన్నీ ఒక కట్ట కింద, నాగేశ్వరరావు గారు అన్నీ ఒక కట్ట కింద, అలా నేను ఆ చిన్నప్పుడే వాటిని వేరుగా చేసి ఆ పాటలు చూసేవాడిని. చూడడంతో అవన్నీ నాకు అందుకని ఈ సినిమాల మీద ఈ పాటల మీద నాకు ఒక సాహిత్యం అవగాహన వచ్చింది. మీ నాన్నగారు అప్పుడులో కూడా చెప్పండి. నాన్నగారికి చాలా ఇదండి. ఆయన ఇంచుమించుగా ఆయన ఎస్వి రంగారావులో ఉంటారు. ఓహ్! 6 అడుగుల మనిషి.
ఆ ఆజానుబాడు సినిమా యాక్టర్ లాగా మంచి రంగు అండి, ఎర్రగా ఉంటారు ఆయన. దురదృష్టవశాత్తు నాకు కలర్ రాలా. కలర్ ఏమో అలా ఉండాలి. నాకు మా మావయ్య పోలిక వచ్చింది. ఆయన నల్లగా ఉంటాడు, నాకు నా మా ఇంట్లో అందరికంటే నేనే కొంచెం నలుపు. నాన్నగారికి ఇది రాలేదు, కానీ నాన్నగారికి ఈ సినిమాలు మా ఇంట్లో ఇది కూడా ఉండేదండి, రికార్డ్ ప్లేయర్ కూడా ఉండేది. ఎల్పీలు ఉన్నాయి నాకు, అప్పుడు ఎల్పీలు కూడా ఉన్నాయి మా దగ్గర. సుపుత్రుడు ఒకటి ఉందండి, తర్వాత ఏవో 2-3 సినిమాలు ఉన్నాయి ఎల్పీలు. అలాగా ఇవన్నీ చూసి పాటల మీద నాకు అదే, ఈ పాటలు పాడిన వాళ్ళు ఘంటసాల, ఇంకంతే. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఉన్నప్పటికీ ఈ పాటలు ఉండడంతో, ఘంటసాల గారి పాటలే ఇంట్లో ఉండడంతో ఈయన మీద మక్కువ ఏర్పడడం, ఆ పాటల సాహిత్యం అలా అలా అలవాటు చేసుకోవడం. నేను నాకెవరంటే అండి, ఈ, ఆ, ప్రభాకర్ గారు. మీరు ప్రభాకర్ గారి పేరు విన్న, మన గ్రూప్ లో ఇప్పుడు రాలేదు ఆయన. కేవరావు గారికి తెలుసు బాగా. లోకల్ ఆయన ఒక నౌకల్ ప్రభాకర్ గారు, ఐడియా ఉంది. ఆయన కూడా హార్డ్ కోర్ ఫ్యాన్. ఆయన కూడా ఆయన ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశాడు. ఆయన ఆయన నాకేంటంటే, ఈ పాటలు, మాస్టర్ గారి పాటలన్నీ నాకు ఇచ్చారు. ఆయన ఆయన ద్వారానే నేను తెచ్చుకున్నా. అప్పుడు నాకు చంద్రహారం సినిమా గురించి తెలియదండి. అసలు సినిమా గురించి తెలియదు, పాటల గురించి తెలియదు. ఆయన ఇచ్చిన సినిమాలు పాటలన్నీ పెట్టుకుని నేను ఒక్కొక్క సినిమాలో పాటలు వినడం మొదలు పెడితే, చంద్రహారంలో పాటలు ఆ నన్ను చాలా విశేషంగా ఆకర్షించాయి. నిజంగా మాస్టర్ గారి వాయిస్ అందులో ఎంత మధురాది మధురం అంటే, ఆ ఇది నా చెల్లి పాట వింటుంటే నిజంగా ఎక్కడికో వెళ్ళిపోతాం. ఆ పాట ఆయన పాపం ఎంతో ఇష్టపడి చేసిన పాటలండి, సినిమా ఫెయిల్ అయింది. ఆయన ఇష్టపడి చేసిన సినిమాలు పాపం కొన్ని కొన్ని ఇలాగా ఫెయిల్ అవ్వడం చాలా బాధ. అందులో ఇదొకటి, చంద్రహారం. రహస్యం కూడా ఫెయిల్ కింద లెక్క. అవును. అదండి. మీ నాన్నగారు కానీ మీ అమ్మగారు కానీ పాటలు పాడేవారా? నాన్నగారికి ఉందండి అలవాటు. ఓ నాన్నగారికి ఉంది. కొన్ని కొన్ని స్టేజీలో నాటకాలు కూడా వేశారని తెలుసు, కానీ మా ఊహ, మేము పెరిగిన తర్వాత లేదు. కానీ ఆయన వ్యాపారంలో పడిపోయారు. అప్పుడు ఆ యంగ్ ఏజ్ లో వేశారట, నాటకాలు వేశారని తెలుసు వయసులో. అమ్మగారికి అలవాటు లేదండి. అమ్మగారు పూర్తిగా గృహిణి, ఆమె హౌస్ వైఫ్. కొంచెం సేపు గురప్ప మాటలు కూడా విందాం అనిపిస్తుంది. గురప్ప ఉన్నావా? వేద కళల మీద సార్ కొంచెం వాయిస్ కొంచెం. అది గవర్నమెంట్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ లో జరగదు సార్. ఇప్పుడు అవునండి, అవునండి, అవును. ఇంటర్నల్ గా రావాలి. ఇంటర్నల్ స్టెబిలిటీ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా చూసామంటే జస్ట్ 20-30% ఆఫ్ ఇండియన్స్ ఆర్ బిలో పోవర్టీ లైన్. ఆ, అట్లాగనేసి 80% వరకు పెద్ద జస్ట్ ఫ్యూ పర్సెంట్ ఆర్ అఫ్లూయెంట్ గా ఉన్నారు. కానీ చాలా మంది స్టిల్ 75 years అయింది మనకి ఇండిపెండెన్స్ వచ్చి. సంవత్సరం ఒక 800 years ఆఫ్ ముస్లిమ్స్, 200 years ఆఫ్ యూరోపియన్స్ వల్ల మనం 1000 years పోయింది యాక్చువల్గా ఆక్యుపైడ్ నేషన్. యాక్చువల్ అవునండి. 25 years అయింది యాక్చువల్గా. ఇంకా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అఫ్లూయెన్స్ వచ్చినా కూడా వెంటనే అసలు ఇట్ వోంట్ బి సెటిల్డ్ యాక్చువల్గా. ఏమంటే ఆ రేస్ లోనే ఉన్నాము ఇంకా యాక్చువల్గా. అవునండి, అవును. లాస్ట్ అంతే. వెల్త్ అదంతా రికవరీ ఆ ఇదిలోనే ఉన్నాము. దానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఇంకా అఫ్లూయెన్స్ వచ్చిన స్టెబిలిటీ అనేది, అఫ్లూయెన్స్ ప్లస్ స్టెబిలిటీ కావాలి. స్టెబిలిటీ అనేది అవును. రావాలంటే ఇప్పుడు ఉండే పరిస్థితి గ్లోబలీ చూస్తామంటే దేశాలకి మధ్య ఈక్విలిబ్రియం లేదు. అందుకే యుద్ధాలంతా వస్తున్నాయి మెయిన్ గా. ఆ అవునండి. ఈక్విలిబ్రియం రావాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఈవెన్ దో మనం సేఫ్ పీస్ఫుల్ గా మన ఆసియాలో ఎంత మంచిదిగా ఉన్నా కూడా పక్కనోడు పోక్ చేస్తూ ఉంటే ఏమి చేయనవదు. అలాంటి పరిస్థితులు అయ్యో. ఉన్నాం. ఈక్విలిబ్రియం వచ్చిన స్టెబిలిటీ వచ్చేది చాలా కష్టం. అలా ఉంది పరిస్థితి. సో ఇట్స్ అంతేలే, లాంగ్ అంతే. టర్మ్ 200-300, బట్ ఎవెన్చువలీ ఇట్ విల్ కమ్ బ్యాక్. ఒకసారి అవునండి, అవును. ప్రజల్లో
అఫ్లుయెన్స్ వచ్చి ఒక స్థిరం అనేది వచ్చింది అనుకో. ఇప్పుడు మన పిల్లలు వచ్చి చదువు, ఇప్పుడు ఉద్యోగం కోసం చదవరు అనమాట. ఆ స్థితి అవునండి. పోయిందనుకో ఆటోమేటిక్గా కళల మీద దీని మీద ఉత్సాహం వస్తుంది. అవునండి. నేను చదివేది జాబ్ కోసం, బతుకు తెరువు కోసం కాదు, నా కోసం అనే ఒకటి వస్తుంది. నాకు ఇష్టమైంది నా కోసం. నేను ఏది చేసినా నాకు సోషల్ సెక్యూరిటీ ఉందన్నమాట. నువ్వు ఏదన్నా అవునండి. చెయ్యి, ఏమన్నా చదువుకో, నీకు ఏదో ఒకటి పని దొరుకుతుంది. నీ యొక్క బ్రతుకు తెరుగు ఎటువంటి డోకరా లేదు. అలాంటి స్థితి వచ్చిందనుకో సోషల్ అవునండి. సెక్యూరిటీ అంటారు దాన్ని. ఆ, అలాంటి అవునండి. స్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వచ్చి ఈ మన లేటెంట్ దాగి ఉన్న టాలెంట్స్ అంతా వికసించడం ఆరంభిస్తుంది. అవునండి. అవునండి. కరెక్ట్. అంతా నిద్రపోతున్నాయి. ఇదంతా గవర్నమెంట్ ఆ, స్టేట్ ఆ, లో ఉంది. ప్రతి అంతేనండి, వాళ్ళలోనూ అంతే. ఉంది. మన జీన్స్ అదే కదా. అయినా కూడా అవును సార్. ప్రస్తుతం ఉండే పరిస్థితుల దృష్ట్యా అవంతా నిద్రపోతున్నాయి. ఫాల్స్ రేస్ లో ఉండం మనం యాక్చువల్గా. ఇంకా స్టెబిలిటీ జీవితంలోనే స్థిరపడాలి actually. ఆ అవునండి. పరుగు ఆ రేస్ లోనే ఉన్నాము కాబట్టి ఉమ్. అట్లా అయితే అది పరిస్థితి. అట్లా అయితే ఇప్పుడు ఏ కాలం ప్రయత్నం చేసేవాళ్ళు చేస్తూనే ఉండాలి. సడన్ గా ఒక అవును. ప్రయత్నం స్టార్ట్ చేసి చేయను వాళ్ళు అప్పటి నుంచి వచ్చేసి నీకు ప్రయత్నం చేస్తామంటే అది కుదరదు. ఇప్పుడు గురప్ప నుంచి చేస్తూ ఉండాలి. వాళ్ళ వీలైనంత ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పరిస్థితి వచ్చినప్పుడు అట్నే ఇంకా అది విరబూసి మనం అనుకున్న సో ఇట్ అంతేనండి. విల్ టేక్ టైం డెఫినెట్ గా. హోప్ మనం చేయాల్సింది ఏమంటే ప్రయత్నం అంతే. మన వంతు ప్రయత్నం అంతేనంతే. ఉండాలి. అది ఇప్పుడు ఉదాహరణకి తెనాలి రామకృష్ణ సినిమా అది హిస్టారికల్లీ యాక్యురేట్ అని అనుకుంటున్నాను. ఆ సినిమాలో మనం తీసుకుంటే ఏ సినిమా అయినా ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు మూవీ ఫ్రేమ్ ఎంటర్టైన్. బట్ ఒరిజినల్ యాజ్ ఇట్ ఈస్ సినిమా లేదు. కానీ అట్లీస్ట్ దేర్ అక్కడ జిస్ట్ ఈస్ ద ఒరిజినల్ అన్నమాట. ఆ జిస్టులో భాగంగా తెనాలి రామకృష్ణుడు ఖచ్చితంగా పూర్ వాట్ విత్ అలాగని ఆయన కళ ఏమీ చావలేదు కదా. సో అలాంటి వాళ్ళు మలుపు తిప్పుతారు. హిస్టరీనే మలుపు తిప్పే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఎనీవే ఐ మీన్ నువ్వు ఆల్రెడీ దాన్ని సమరైజ్ చేసేసావు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇలా ఉన్నాయి. బట్ మనం చేసేది మనం చేయాలి. సో దాంట్లో భాగంగా ఖచ్చితంగా మనం చేయాలి. సరే గురప్ప, ఇంకేమన్నా అంటే ఏమన్నా మన రమణ గారు ఈరోజు ఇన్ని విషయాలు ఇంకా చాలా ఉంటాయి వారి దగ్గర. చాలా విపులంగా వివరంగా చెప్పి అసలు వేయాల్సిన ప్రశ్నలకి ఆల్రెడీ సమాధానాలు చెప్పేశారు సార్. కాబట్టి ప్రత్యేకించి వేయాల్సిన ఇది నాకేం తోచలేదు. ఈ పాయింట్ మాత్రం యాడ్ చేయాలనుకున్నాను అంతే. సరే అయితే అన్నయ్య, ఇంకొక విషయం ఏంటంటే మనం ఇంకొకసారి ఇలాంటిది ఇంకోసారి పెట్టుకుందాము మనం. ఓకే అన్నయ్య, అయితే థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఓకే సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. నమస్తే సార్. నమస్తే.